దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళదాం. వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ జనాంగం వారు ఫస్ట్ నుంచి కూడా దేవుని మీద ఆధారపడిన జనం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, ఎంత ప్రేమించాడంటే, అందరిలాగా చేయలేదు, వారిని అందరికీ మాదిరిగా చేశాడు. అందరిలా చేయలే, కానీ అందరికీ మాదిరిగా ఉండడానికి చేశాడు. కానీ ప్రజలు ఎలాగున తయారైపోయారంటే, రాను రాను వాళ్ళు దేవుడేమో అందరికీ మీరు మాదిరిగా ఉండండి అని చెప్తే, వీళ్ళు ఏం చేశారంటే అందరినీ ఫాలో అవుతూ, అందరినీ అనుసరిస్తూ, వాళ్ళకు నచ్చినట్లుగా లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జరిగిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇట్లారా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలకి ఆహారం కావాల్సి వచ్చిందనుకోండి, వాళ్ళకి దేవుడే ఆహారాన్ని ప్రొవైడ్ చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకి దాహం వేసింది అనుకోండి, వాళ్ళకి దేవుడే చక్కటి మంచి శ్రేష్టమైన నీరుని అనుగ్రహించాడు. దేవుడే వాళ్ళకి వెలుగుగా ఉన్నాడు. దేవుడే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. సమస్త విషయాలలో మరణ దూత వారు నివసిస్తున్న ప్రాంతం మీదకి వస్తుంది అన్నప్పుడు దేవుడే వాళ్ళకి ముందు సూచించాడు. మీ గుడారాలు, మీ గుంపముల మీద పస్కా బలిపశు యొక్క రక్తాన్ని వేసుకోండి, మరణ దూత మీ ఇళ్ళ మీద నుంచి దాటి వెళ్ళిపోతాడు అని దేవుడే వాళ్ళకి చెప్పాడు. అంటే అడుగడుగున దేవుడు వాళ్ళకి ఒక స్పెషల్గా ట్రీట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ఎంత స్పెషల్గా ట్రీట్ చేశాడు దేవుడండి. దేవుడు తన ప్రజలను ఎంత స్పెషల్గా ట్రీట్ చేశాడంటే, ఎంత చక్కగా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడంటే, అసలు శత్రువు వస్తున్నారంటే భయం లేదు. ఎందుకంటే శత్రు సైన్యం కూడా అర్థమైపోయేది ఏంటంటే, ఇజ్రాయేల్ జనాంగంతో వాళ్ళు దేవుడున్నాడు. వాళ్ళని చూసి భయపడడం కంటే వాళ్ళతో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి భయపడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుడే తన ప్రజల్ని నడిపించుకొస్తున్న కాలంలో, అన్ని దేవుడై వాళ్ళని చూస్తున్న కాలంలో ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రం బాయిల్ చేసేసాడు. కోటగోడలను కూల్చేశాడు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్నప్పుడు, ఒకానొక సమయంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమండి సమూయేలు గారు, మీలాగా మీ పిల్లలు మమ్మల్ని చక్కగా నడిపించట్లా, మీరు మమ్మల్ని చూసుకున్నట్లు మీ పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లా, మాకు నచ్చట్లేదండి, నచ్చట్లా. కాబట్టి మాకు ఒక రాజుని నియమించండి అని అడిగారండి. ఈ కాంటెక్స్ట్ మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనో తెలుసా? సమూయేలు గారికి 2 కుమారులు ఉన్నారు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత వాళ్ళిద్దరు కుమారులు న్యాయాధిపతులుగా
ప్రజల మీద పరిపాలన చేస్తున్నారు. ప్రజలకి నచ్చలేదు. సరే, నచ్చకపోతే ఏం చేయాలండి? సార్ సమూయేలు గారు, ఏదైనా దారి మీరే చూపించండి సార్, మాకైతే నచ్చట్లేదండి, లేదా మీరే గద్దించండి, మీరే వాళ్ళతో మాట్లాడండి, ఒక సరిగ్గా పరిపాలన చేయడానికి మీరే ఏదో ఒకలాగా మాకు సహాయం చేయండి అని వచ్చి అడుగుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఏమన్నారో చూసారా? ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 5వ వాక్యంలో ఉంటుంది. ఏమనో తెలుసా? చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. వాళ్ళకి ఏం కావాలంటండి? సకల జనుల మర్యాద చొప్పున వాళ్ళకి ఎవరు కావాలంట? రాజు కావాలంట. మరి ఎంతకాలం వాళ్ళకేమి రాజు లేడుగా? దేవుడే సమస్తమై ఉన్నాడుగా. దేవుడు ఒక ప్రవక్తని నియమించాడుగా. సమూయేలు ఉన్నాడుగా. అన్ని విషయాలలో వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు, జవాబిస్తున్నాడు. ఒక మానవుడు మరొక మానవుడితో సహవాసం చేసినట్లుగా దేవుడు తన ప్రజలతో ఉంటుంటే, అంతేకాకుండా దేవుడు ఒక స్పెషల్ కేర్ని తీసుకొని అంతా తానే అయి ప్రజల్ని నడిపిస్తూ వస్తుంటే, నిజమే సమూయేలు గారిలాగా వారు ప్రవర్తించట్లేదు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. కానీ ఆప్షన్ నువ్వు ఇవ్వకూడదుగా. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? సార్, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అన్నాడు. అంటే ఇప్పుడు వరకు దేవుని ఆధిపత్యం, ఇప్పుడు వరకు దేవుని అధికారం, ఇప్పుడు వరకు దేవుని యొక్క ప్రభుత్వం మాకొద్దు అని, మాకు మనుషుల ప్రభుత్వం కావాలి, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి. అడుగడుగున దేవుణ్ణి బాధ పెట్టడమేనండి. అక్కడేమో మోషే గారు దేవునితో గడపడానికి వెళ్ళిపోతే చూస్తున్నారుగా వాళ్ళే. దేవుడు రమ్మన్నప్పుడు ఉన్నారుగా వాళ్ళు. ఆయన వెళ్ళాడుగా. కనీసం వచ్చేంత వరకు కూడా ఆగకుండా ఏమన్నారో తెలుసా? మమ్మల్ని నడిపించిన నాయకుడు మోషే కనిపించట్లా, అసలు అతను వస్తాడో రాడో మాకు తెలీదు, మాకు మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎవరు లేరు కనుక నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఆరోను నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని ఒత్తిడి తీసుకొచ్చారు జనాలు. ఆరోను తొందరపడిపోయాడు. కొంచెమైనా సరే ప్రజల్ని గద్దించడం కానీ అట్లా మనం చేయకూడదు అని అనడం కానీ చేయలా. ఇక్కడ సమూయేలు గారి దగ్గరికి కూడా వాళ్ళు అదే ధోరణితో వచ్చారు. ఇప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన సరిలేదనుకో, దేవుడు ఉన్నాడు కదా, దేవుని నడిపింపు అడగాలి కదా. సమూయేలు చాలా బాధపడతాడండి. సమూయేలు గారు చాలా బాధపడతాడు. అయ్యో ప్రభువా, వీళ్ళేంటి మనుషుల మర్యాద చొప్పున వెళ్దామంటున్నారు? ఏ కుటుంబం అయితే మనుషుల మర్యాద చొప్పున నడుస్తారో, లేదా ఏ సేవ అయితే మనుషుల మర్యాదన చొప్పున సేవ చేస్తారో, అవి పతనం అవ్వడానికి ప్రారంభం. నిలవో. మనుషుల మర్యాద చొప్పున కాదు మన కుటుంబాలు నడవాల్సినవి, మనుషుల మర్యాద చొప్పున కాదు సేవ చేయాల్సింది, దేవుని
ఆదేశం చెప్పున, దేవుని ఆలోచన చెప్పున, దేవుని ప్రభుత్వం చెప్పున, దేవుని నడిపింపు చెప్పున మన కుటుంబాలనే కానీ, మన సేవ జీవితాన్నే కానీ, మన పరిచర్నే కానీ మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమో అన్ని విషయాల్లో వీళ్ళకి సహాయం చేస్తూ వస్తుంటే, దేవుడేమో అన్ని విషయాలలో వీరిని కాపాడుతుంటే, శత్రు సైన్యము రాగానే దేవుడే ముందు నిలబడిపోయి వీరి పక్షాన దేవుడే యుద్ధాలు చేసేస్తుంటే, వీళ్ళకి ఇప్పుడు ఎవరు కావాలంటండి? మనుషుల మర్యాద చెప్పున వాళ్ళకి రాజు కావాలంట. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమంటున్నారో తెలుసా? ఏం చెప్తున్నారో తెలుసా? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు వరకు దేవుడా నువ్వు బాగానే నడిపించేవలే, చాలే, మాకు రాజు నువ్వైతే మాకు కనబడట్లేదుగా. రాజు అయితే పెద్ద కిరీటి వేసుకొని, హుందాగా బట్టలు వేసుకొని మా ముందు నడుస్తాడు. మాకు కనబడాలి, నువ్వేమో కనబడట్లా. నీ కార్యాలేమో భీకరంగా ఉన్నాయి, కానీ నువ్వు మాకు కనబడట్లేదుగా. కానీ రాజు అయితే మాకు కనబడతాడు. మాకు రాజు కావాలి అని సమూయేలు గారి దగ్గరికి వచ్చి ప్రజలు అడగడం జరిగింది. మనము మనుషుల మర్యాదను చొప్పున నడుచుకోకూడదండి. మనుషుల మర్యాద చొప్పున ఎంతకాలం జరిగిస్తావు? మనుషులు ఏదో చేశారని ప్రతి విషయంలో ఆచారాలు చేసుకుంటూ వెళుతున్నారు క్రైస్తవులు. మా పక్కింటి వాళ్ళు, మా ఎదురింటి వాళ్ళు, మా బంధువులు, మా చుట్టాలు ఇలా జరిగితే, ఇలా జరిగిస్తే అమ్మో మాకు ఏదో కీడొచ్చేస్తుంది, అమ్మో ఇది అరిష్టం, అమ్మో ఇది మైలు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ? ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతారో తెలుసా? వీళ్ళకేదో నమ్మకం ఉందని కాదు, అట్లా చెయ్యాలి. ఎందుకు? అందరు చేస్తున్నారు. మీకు అర్థమైందా? అలా చెయ్యాలి ఎందుకు? అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అలా చేయకపోతే ఏదో జరిగిపోద్దంట. ఏమీ జరగదు. వాళ్ళు కూడా అంత అమాయకులేం కాదు. అన్ని విషయాల్లో అలా పాటించరుగా. అన్ని విషయాలు అలా పాటిస్తారండి. వాళ్ళకి నచ్చిన విషయాలైతేనే పాటిస్తారు. వాళ్ళకి నచ్చలేదనుకోండి, అబ్బే వాళ్ళు చేసుకుంటారు, మనం చేయాలని రూల్ ఉందా అని మాట్లాడతారు. ఏ ప్రజలైతే ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకొని ఫాలో అవుతున్నారో, వాళ్ళ మర్యాద చొప్పున చేస్తున్నారో, అదే ప్రజలు వాళ్ళకి నచ్చలేదనుకోండి, అట్లా మనం చేయకూడదమ్మా, అలా మనం ఉండకూడదు అంటారు. వాళ్ళకి నచ్చకపోతే, నచ్చితే అలాగే చెయ్యాలి. అలా జరిగిస్తేనే మనకి మేలు, అలా జరిగిస్తేనే మనకి శుభము అంటున్నారు. అది మనుషులకి మర్యాదిస్తున్నావు నువ్వు. నా భాష బాగా అర్థం చేసుకోండి. అంటే మనం వేరే వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదా? మర్యాద ఇవ్వు, గౌరవించు. వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూర్చోబెట్టు, నీళ్ళు ఇవ్వు, నీకు చేతనైతే కాఫీ చేసి పెట్టు, నీకు అంతగా ఇంకా ప్రేమ ఉంటే ఒక ముద్ద అన్నం పెట్టి పంపించు. అది మానవత్వం, అది ఒక మర్యాద. లేదా ఎక్కడైనా కనబడినప్పుడు మరి చక్కగా మర్యాదగా పలకరించు, గౌరవప్రదంగా మాట్లాడు. అంతేగాని వాళ్ళు చేసిందే మనం చేస్తే అప్పుడే మనతో వాళ్ళు ఫ్రెండ్షిప్తో ఉంటారని, వాళ్ళు చెప్పిందల్లా మనం చేస్తేనే మనతో బంధుత్వాలు కలిగి ఉంటారని, వాళ్ళు చెప్పిందల్లా మనం చేస్తేనే మనకు కూడా విలువిస్తారని నువ్వు గనక అనుకుంటే పొరపాటు. మనుషుల మర్యాద చొప్పున మనం జరిగించకూడదు. అన్ని విషయాలలో ఆచారాలే.
మొన్న ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు విన్నా. ఏమన్నారో తెలుసా ఆయన? ఆచారం లేకుండా, తాళిబొట్టి కట్టకుండా పెళ్లి చేయి పాస్టర్, నువ్వు ఒకసారి చూద్దాం. చేయవో. ఎందుకు? నీ దగ్గర ఉన్న విశ్వాసులు ఫీల్ అయిపోతారు. పెళ్లి చేసేటప్పుడు తాళి ఉండాలి, ఆచారాలు ఉండాలి, పద్ధతులు ఉండాలి. ఎందుకు? మీ సంఘంలో ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, మీ బంధువులు ఫీల్ అవ్వకూడదు, జత చేయబడుతున్నటువంటి దంపతులు ఫీల్ అవ్వకూడదు, చూస్తున్న వాళ్ళందరూ ప్రేక్షకులు ఫీల్ అవ్వకూడదు. కానీ దేవుడు మాత్రం ఫీల్ అయిపోయినా పర్వాలేదు. దేవుడు ఫీల్ అయినా పర్వాలేదు. అన్నీ ఆచారాలే, ఎవరు ఏం చెప్తే అదే. తప్పండి. వీళ్ళు జనుల యొక్క మర్యాద చొప్పున కోరుకుంటున్నారు. అంటే దేవుడు ఫీల్ అవుతాడని, దేవుడు బాధపడతాడని ఏసవంత ఆలోచన వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకున్న ఆలోచన అంతా ఒకటే, మాకు రాజు కావాలి. సకల ప్రజలు చేస్తున్నారుగా, అలా మాకు కూడా ఒక రాజు ఉంటాడు. ఏమైంది? అందరికీ రాజులు ఉన్నారు కదండి, మాకు కూడా ఒక రాజు ఉంటాడండి. అందరికీ రాజులు ఉన్నారు, కానీ వాళ్ళకి విజయం దొరకలేదుగా. నీకు రాజు లేకపోయినా రాజాది రాజు దేవాది దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. అది నీకు గుర్తురాలే? అందరికీ రాజులున్నా కూడా కరువులు వచ్చినాయిగా. నీకు ఎలాంటి కరువు లేకుండా దేవుడే చక్కటి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. గుర్తురాలే? అంతటి గొప్ప రాజు ఐగుప్తు రాజు ఫరో, అతను ఉన్నా కూడా అతని ప్రజలు చాలా, నీ కళ్ళ ముందే చూసావుగా. దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు రాజు కాదు కదా, ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు కదా, కాపాడలేకపోయారు కదా. కానీ దేవుణ్ణి సేవిస్తున్న నీవు ఆ ఊరిలోనే ఉన్నావు, ఆ ప్రాంతంలోనే ఉన్నావు. నీ పక్కనున్నటువంటి లేదా నీ చుట్టుపక్కల లేదా నీ కొంచెం దూరంలో ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి మీద తెగులు వచ్చి పడిపోతుంటే నీకు కనీసం తెగులు కూడా రాకుండా దేవుడు కాపాడాడుగా. నువ్వేమో ఈస్ట్కి ఒకరు వెస్ట్కి ఒకరు ఏం లేరుగా, అక్కడే ఉన్నారు, ఒక దేశంలోనే ఉన్నారుగా. ఆ రాజు కాపాడుకోలేకపోయాడు తన జనాన్ని. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడుగా. మరి అంత కాపాడుతున్నప్పుడు శత్రు సైన్యం ముందుకొస్తుంటే, అమ్మో వాళ్ళతో దేవుడే వస్తాడని ముందే గడగడ వణికిపోతుంటే, వాళ్ళేమో నీ దగ్గరున్న దేవుడిని చూసి వాళ్ళు భయపడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే, నువ్వేమో వాళ్ళెవడికో రాజు ఉన్నాడని మాకు రాజు కావాలంటావేంటి? నీ దగ్గరున్న దేవుడిని చూసి వాళ్ళు వణుకుతుంటే నువ్వు టీవీగా ఉండాల్సింది పోయి, నేను రాజబిడ్డని, నాకు ఏమీ తక్కువ చేయలేదు నా దేవుడు, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెనని నువ్వు ధైర్యంగా ముందుకు పోవాల్సింది పోయి, నువ్వు చాలా రోషంగా బ్రతకాల్సింది పోయి, వాళ్ళకున్నారు నాకు లేరు, నాకు కూడా కావాలి. ఏంటది? వీళ్ళకి ఎవరు కావాలండి? రాజు కావాలి. జనాలకి ఏం కావాలి? సకల మర్యాదను చెప్పున మనం చేసుకోవాలా. వాళ్ళు ఏం చేస్తే మనం అది చెయ్యాలా, వీళ్ళు ఏం చేస్తే మనం అది చెయ్యాలా. అసలు మనం చెయ్యొచ్చా, చేయకూడదా? వాళ్ళకి చేసుకుంటున్నారంటే వాళ్ళకి సపోర్ట్ లేదు, మాకు అక్కర్లేదు, మా దేవుడు ఉన్నాడు, మాకు అవసరం లేదు అని ఎందుకు అనిపించదు? పెళ్ళి చేయాలన్నా అన్నీ వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవే. ఒక్కటైనా ఆత్మ సంబంధమైన నీకు తెలియదు, సరే నీకు తెలియదు, ఒక్కటైనా ఆత్మ సంబంధమైన దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నేను
ఇది వరకు లోకంలో ఉన్న వ్యక్తిని, రక్షణ లేదు, నాకు మారు మనసు లేదయ్యా, నేను ఇప్పుడు యేసై నమ్ముకున్నానయ్యా, నాకు నా ఇంట్లో శుభకార్యం చేయాలని ఆశపడుతున్నానయ్యా, నాకు ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదయ్యా, వాక్యానుసారంగా నా ఇంట్లో శుభకార్యం చెయ్యయ్యా అని అడుగుతారండి? అడుగుతారా? భయం. నేను చెప్తున్నాను, నేను నా 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా దేవుని తెలుసుకున్నా. నేను ఏ రోజైతే నా దేవుని నేను తెలుసుకున్నానో, నా తల్లి గర్భంలో నుండి నేను బయటకు వచ్చింది మొదలుకొని 10 సంవత్సరాలేమో నాకు సరిగ్గా తెలియదు దేవుడు అంటే. కానీ నేను 6th స్టాండర్డ్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి కొన్ని అనుభవాలను బట్టి దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏ ఒక్క విషయంలో ఆచారాలు పాటించలేదు, మనుషుల్ని సంతోషపెట్టలేదు. నేను చెడిపోయానా? నేను పాడైపోయానా? నాకేమన్నా తెగులు వచ్చిందా? కీడొచ్చిందా? రోగం వచ్చిందా? ఉన్నాయన్ని దరిద్రం అంతా తీసేశాడండి దేవుడు. నాకున్న రోగాలన్నీ తీసేశాడు, మొత్తం దరిద్రం అంతా కొట్టేశాడు, పాపమంతా తొలగించేశాడు. అసలు పాపానికి మించినటువంటి దరిద్రం ఇంకేం దరిద్రం ఉండదు చెప్పండి? పాపమే పెద్ద దరిద్రం. దాన్ని వదిలించుకోవడానికి మనం ఇష్టపడం. పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం, కానీ అనవసరమైనటువంటి కూడా అన్నీ పాటించి దీనివల్ల ఏదో శుభం జరుగుద్ది, దీనివల్ల ఏదో మేలు జరుగుద్ది, దీనివల్ల ఏదో మాకు కలిసి వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఒక చిట్కా చెప్పనా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో, ఏ దరిద్రం నిన్ను ముట్టలేదు. పాపానికి మించిన దరిద్రం లేదు ఇంకోటి, పాపానికి మించిన శాపం లేదు ఇంకోటి, పాపానికి మించినటువంటి భయంకరమైన పరిస్థితి ఇంకోటి లేదు. అది విడిచిపెడితే ఈ లోకంలో నువ్వేం చేయక్కర్లా, వాక్యానుసారంగా జీవిస్తే చాలు. సకల మర్యాద, జనుల మర్యాద చొప్పున నువ్వేం చేసి నువ్వేమి ఆశీర్వాదం వచ్చేస్తుంది, దీవెన వచ్చేస్తుంది అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు. ఒక మాదిరిగా ఉండాలండి మనం. ఒక మాదిరికరమైన జీవితాన్ని ఒక క్రైస్తవుడుగా మనము కలిగి ఉండాలి. మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టే చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలండి, వీళ్ళు అలాంటివేం చేయరండి, వీళ్ళకి అలాంటివేం ఉండవండి అని వాళ్ళు చెప్తారండి సాక్ష్యం. ఇక్కడ ప్రజలు వెళ్ళి సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజుని ఇవ్వండి అంటే సమూయేలు బాధపడతాడు. బాధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళేంటి నాయన ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, నాకు చాలా బాధ కలుగుతుంది నాయన, వీళ్ళేంటి ఇట్లా అసలు కొంచెం కూడా ఆలోచన లేకుండా వాళ్ళు రాజు కావాలంటున్నారు, ఏం చేయమంటావు ప్రభువా అంటే, ఏమండి నాకు ఆ మాట చాలా చాలా ఏడుపు వచ్చింది. ఆ మాట చదివిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆ 8వ అధ్యాయము 7వ వాక్యంలో ఆ కిందనుంటుంది, 7వ వాక్యంలో ఉంటుంది, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించుచున్నారు, విసర్జించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటండి సమూయేలు, నువ్వు బాధపడకు సమూయేలు, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, నువ్వెందుకు అంత దిగులు చెందుతున్నావు, నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదయ్యా, వాళ్ళు కాదనుకుంటుంది నిన్ను కాదు, వాళ్ళు ఎవరిని వద్దంటున్నారో తెలుసా? వాళ్ళని ఏలనివ్వకుండా, అంటే వాళ్ళ మీద నా అధికారం లేకుండా, వాళ్ళని నేను నడిపించకుండా వాళ్ళే నన్ను
విసర్జిస్తున్నారు. నన్ను వద్దనుకుంటున్నారు అనలేదు, ఏమనున్నారు అక్కడ? విసర్జించి ఉన్నారు. నన్ను వద్దనుకుంటున్నారన్నా బాగుండేదండి, నన్ను కాదంటున్నారయ్యా అన్నా బాగుండేదండి. అయ్యి బాబాయ్ విసర్జిస్తున్నారంట అంటే అసలు ఎప్పటికీ వద్దు. ఏం విసర్జిస్తావో మనకు తెలుసు. ఆ విసర్జించే కోణంలో ఇప్పుడు ఎవరిని వద్దంటున్నారు వీళ్ళు? అక్కడ ఎవరిని పెట్టారు వీళ్ళు? దేవుణ్ణి పెట్టారు. ఇప్పుడు వరకు మా మీద అధికారిగా ఉన్నది చాలు, ఇప్పుడు అక్కర్లాదు. ఇప్పుడు వరకు నువ్వు మమ్మల్ని నడిపించింది చాలు, ఇక నువ్వు మమ్మల్ని నడిపించే అవసరం లేదు. ఇప్పుడు వరకు నువ్వు మమ్మల్ని ప్రభుత్వం చేసింది చాలు, ఇక నీ ప్రభుత్వం మాకు అక్కర్లేదు. మాకు మనుషుల గవర్నమెంట్ కావాలయ్యా, దేవుడి గవర్నమెంట్ మాకు అక్కర్లా. ఎంత బాధ అండి. సమూయేలు, నువ్వు బాధపడకు. వాళ్ళు కాదంటుంది, వాళ్ళు విసర్జిస్తుంది నిన్ను కాదయ్యా, నిన్ను కాదు, నన్నే వాళ్ళు విసర్జిస్తున్నారు. వాళ్ళు అడిగింది చేసేయి. వాళ్ళు నీకు ఎలా చెప్తున్నారో, వాళ్ళు నీకు ఎలా ప్రాధాయపడుతున్నారో, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏం అడిగారో అది వాళ్ళకి చేసేయి. నువ్వు బాధపడొద్దు. వాళ్ళు అడిగారుగా, వాళ్ళకి చెయ్యి. కానీ నువ్వు బాధపడకు. వాళ్ళు కాదనుకుంటుంది నిన్ను కాదు, నన్ను. ఏం ప్రజలండి అసలు, ఏం ప్రజలండి అసలు. ఎప్పుడైతే రాజు కావాలనుకున్నారో అప్పటి నుండి వీళ్ళకి మొదలైంది. నేను అంటాను, నీవు నన్ను నా కుటుంబానికి అధికారిగాను ఉండయ్యా, నా కుటుంబానికి రాజుగాను ఉండయ్యా, నాకు ఏలికగాను ఉండయ్యా, నువ్వే నన్ను నడిపించయ్యా అని దేవుణ్ణి సంతోషపెట్టడానికి దేవుని అధికారం కిందే ఉన్నావా? లేకపోతే మనుషులు సంతోషపెట్టడానికి మనుషుల అధికారం కింద వెళ్ళిపోయావా? ఆలోచించు. మనుషుల అధికారం కిందకి వెళ్ళిపోయావా? దేవుని అధికారం కిందే ఉన్నావా? ఎవరు నడిపింపు కింద ఉన్నావు నువ్వు? ఎవరు మర్యాద చెప్పున చేస్తున్నావు నువ్వు? ఒకవేళ ప్రజల్ని సంతోషపెట్టాలని సకల జనుల యొక్క మర్యాద చెప్పున నువ్వు జరిగిస్తే అది నీకు కీడే, అది నీకు శాపమే. కానీ దేవుని మర్యాద చెప్పున నువ్వు జరిగిస్తే, దేవుని నడిపింపుకి, దేవుని నాయకత్వానికి నీవు నీ కుటుంబం అప్పగించుకుంటే ఆశీర్వాదమే, దీవెనే. ఎందుకంటే ఆయనే నీకు సమస్తమై నీ ముందు నిలబడతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు. నీకు శ్రమ ప్రారంభమవుతూ ఉన్నప్పుడే దానికి దేవుడు ముగింపు ప్రకటిస్తాడు. సకల జనుల మర్యాదను చెప్పున చెయ్యొద్దు, కానీ దేవుని ఆశ్రయించి దేవుని నడిపింపుకి అప్పగించుకొని దేవునికి ఇష్టంగా ఉండి ఆయన అధికారంలోనే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క